మంజూరైనటువంటి మెడికల్ కాలేజీ 183 కోట్లతోటి యాయరుగుట్ట లక్ష్మీనరసింహ కళాశాల మంజూరైంది. మరి ఆ మంజూరైనటువంటి కాలేజీని మల్లాపురం గ్రామంలోని 64 సర్వే నెంబర్లో మరి 20 ఎకరాల భూమిని మరి వైటీడీ కేటాయించింది. ఆ కేటాయించిన భూమిని కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మాజీ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి గారు, ఆ గ్రామస్తులం అందరం కూడా మరి పరిశీలన చేసినాం. 2 రోజులలో కొబ్బరికాయ కొట్టాలనే ఆలోచన చేసినప్పుడు అప్పుడే నోటిఫికేషన్ వచ్చి మరి ఆగిపోయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి బీర్లయ్య గారు అదే స్థలంలోకి వచ్చి పరిశీలన చేసి ఇది మల్లాపురం గ్రామంలోనే పెడతా మెడికల్ కాలేజ్ అని చెప్పిండు. కానీ అలా మాట మార్చిండు. మరి దయచేసి మరి బీర్లయ్య గారు మనసు మార్చుకొని మా మల్లాపురం గ్రామంలో ఈ మెడికల్ కాలేజీని పెట్టాలని కోరుకుంటున్నా. ఆయన మరి పెద్ద కింద మరి మ్యాక్స్ కంపెనీ అనే కంపెనీ ఒక 100 ఎకరాల భూమి కొన్నాడు కాబట్టి ఆ భూమి మీదనే మెడికల్ కాలేజ్ పెట్టాలి. ఆ కాలేజీ అక్కడ పడితే నా భూమి డెవలప్ అవుతుంది, నేను బతుకుతాననే ఆలోచనతో ఉన్నాడు తప్ప మరి ప్రజలకు సేవ చేయడానికి కాదు. ఒక సైతపురంలో పెట్టు, మాసాపేట పెట్టు, మరి మల్లాపురంలో పెట్టు, మరి దాతరపల్లిలో పెట్టు. దాతరపల్లిలో మరి బోనీరు రూట్ల మస్తు భూమి ఉన్నది, గవర్నమెంట్ అందుబాటులోని ఎవరిని బతకడానికి లేని ఆ ప్లేస్లో పెట్టి మరి ఎవరిని యాగం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఒక్కరిని బతుకు తెరువు తీసుకుంటున్నావు తప్ప మరి నువ్వు అందరు ప్రజలకు సేవ చేయాలని, ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటలేవు. ఐలే గారు ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని అది మల్లాపురం గ్రామంలో పెడితే చాలా బాగుంటుంది. లేదంటే మల్లాపురం గ్రామ ప్రజలు తిరుగుబాటు చేసిరంటే నువ్వు ఎక్కడ కూడా కాన్ఫరెన్స్లో తిరగలేవు. ఖబర్దార్ బీర్లయ్య గారు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోవాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని వేడుకుంటున్నాను. జై తెలంగాణ.